సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మ్యాక్సిమం సబ్ అరే ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం? సో given an integer array nums, find sub array with largest sum and return its sum. సో మనం ఒక మాక్సిమం వాల్యూ విత్ ఆఫ్ సబ్ అరే కనిపెట్టాలన్నమాట. ఇది అరే. సో ఈ ప్రాబ్లం చేయడానికి ఫోర్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ మెథడ్ అన్నమాట. అండ్ వన్ మెథడ్ హ్యాస్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్. అండ్ ఇంకో మెథడ్ వచ్చేసి కడియన్స్ ఆల్గరిథం. ఈ ఆల్గరిథం ఈ వీడియోలో మెయిన్ హైలైట్ అన్నమాట. ఇది మోస్ట్ ఆప్టిమల్ అప్రోచ్ అన్నమాట ఈ ప్రాబ్లమ్ కి. అండ్ ఇంకోటి వచ్చేసి డివైడ్ అండ్ కాన్కర్ మెథడ్. సో ఈ ఆల్గరిథం రన్ టైం వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్ లో ఉంటుంది. సో ఈ ఆల్గరిథం గురించి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఈరోజు అయితే త్రీ మిగతా త్రీ ఆల్గరిథమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కడియన్స్ ఆల్గరిథం యొక్క రన్ టైం వచ్చేసి ఓ ఆఫ్ ఎన్. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ మెథడ్. సో ఇది చాలా సింపుల్ గైస్, ఇది ఆబ్వియస్. ఇక్కడ వచ్చేసి మనం ఐ అండ్ జి అనే టూ పేర్స్ ని ఫర్ లూప్స్ తోని లైక్ అసైన్ చేసి బిట్వీన్ దోస్ టూ వాల్యూస్ మనం సమ్ క్యాలిక్యులేట్ చేసి మాక్సిమం సమ్ అసైన్ చేస్తున్నాం అనమాట, లైక్ మ్యాక్స్ యూజింగ్ ద మ్యాక్స్ వేరియబుల్. సో మీకు ఈ మెథడ్ అర్థమై ఉంటుంది ఈ పాటికి. సో ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్ అనమాట. ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ టైప్ ఇస్తుంది అనమాట. సో ఇప్పటికైతే ఈ త్రీ టెస్ట్ కేసెస్ కి ఇది రన్ చేస్తే రన్ అవుతుంది. కానీ సో మీరు చూడగలుగుతున్నారు ఇది త్రీ కేసెస్ కి అయితే రన్ అవుతుంది. బట్ ప్రాబ్లం ఏంటిదంటే మన మాక్సిమం లెంత్ గోస్ అప్ టు 10 పవర్ 5. సో 10 పవర్ 5 మన అరే లెంత్ అయినప్పుడు ఓ ఆఫ్ ఎన్ క్యూబ్ వల్ల 10 పవర్ 8 టైమ్స్ రన్ అవ్వాలి అది. సో దానివల్ల టైం లిమిట్ ఎగ్జిట్ అవుతుంది. సో మనం సబ్మిట్ చేసినప్పుడు వర్స్ట్ కేసులో టైం లిమిట్ ఎగ్జిట్ అవ్వాలి. సో అనుకున్నట్టే టైం లిమిట్ ఎగ్జిట్ అయింది. సో దీనికంటే ఇంకేమైనా బెటర్ మెథడ్ ఉందా, లైక్ ఫర్ లార్జర్ వాల్యూస్? సో ఎస్, ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అనేది దీనికంటే కొంచెం ఎఫిషియంట్. బట్ ఫర్ లార్జర్ వాల్యూస్ ఇవి వర్క్ అవుతుందో లేదో చూడాలంటే మనం దాన్ని రన్ చేసి చూడాలి. సో హౌ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఇస్ వర్కింగ్ అంటే ఏం లేదు, మనం ఐ అనే వేరియబుల్ మనం స్టార్ట్ లాగా కన్సిడర్ చేస్తున్నాం అనమాట. సో మన స్టార్ట్ వేరియబుల్ ని మనం వ్యారీ చేస్తున్నాం అనమాట. సో ఫర్ ఆ పర్టికులర్ స్టార్ట్ వేరియబుల్ కి నేను ఎండ్ వేరియబుల్ ని కూడా వ్యారీ చేస్తున్నా. ఈ సెకండ్ ఫర్ లూప్ లో అంటే లైక్ పర్టికులర్లీ ఏం చేస్తున్నామంటే ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ ఎన్ మన ఆ పర్టికులర్ స్టార్ట్ వేరియబుల్ కి మాక్సిమం వస్తుందని. సో అలా ఫర్ ఈచ్ పర్టికులర్ స్టార్ట్ వాల్యూకి నేను మాక్సిమం క్యాలిక్యులేట్ చేసి కంపేర్ చేస్తున్నాను అనమాట. సో మన ఫైనల్ రిజల్ట్ అలా వస్తుంది. దిస్ ఇస్ బెటర్ దెన్ ద ఫస్ట్ మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇది కూడా బ్రూట్ ఫోర్స్ కానీ ఫస్ట్ దానికంటే చాలా బెటర్. సో రన్ చేసి చూద్దాం ఫస్ట్ త్రీ టెస్ట్ కేసెస్ కి వర్క్ అవుతుందా లేదా అని. సో చూడ మన వీ కెన్ సీ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ త్రీ కేసెస్. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే ఇది లైక్ 10 పవర్ 8 అప్పుడు వర్క్ అవుతుందా లేదా అని. సో లెట్స్ సబ్మిట్ ఇట్. అండ్ అగైన్ గైస్ మన టైం లిమిట్ స్టిల్ ఎక్సీడ్ అవుతుంది. సో దీనికంటే మంచి ఆల్గరిథం కావాలి మనకి. సో కడెన్స్ ఆల్గరిథం మన చాయిస్ అన్నమాట ఇక్కడ. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక అరే. సో లాజిక్ ని డెవలప్ చేద్దాం అనమాట ఈ అరేని అబ్జర్వ్ చేస్తూ. సో సపోజ్ ఇక్కడ మీకు నెగిటివ్ నెంబర్స్ అన్ని ఉన్నాయి. సో లెటర్స్ అస్యూమ్ మనకి ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ లేకపోతే మనం ఏం చేస్తామని. నెగిటివ్ నెంబర్స్ లేకపోతే
మన హోల్ ఏరియానే మన మాక్సిమం సబ్ ఏరియా. సో అలాంటి అప్పుడు మనం త్రూ అవుట్ ద ఏరియా మనం ఇటరేట్ అవుతాం అనమాట. త్రూ అవుట్ ద ఏరియా మనం ఇటరేట్ అవుతాం అండ్ సమ్ క్యాలిక్యులేట్ చేసి సమ్ రిటర్న్ చేస్తాం. సో కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అది మన ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు. సో నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు అనలైజ్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ సమ్ అనేది 0 ఉన్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు 2 అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినప్పుడు 6 అవుతుంది. థర్డ్ ఎలిమెంట్ అప్పుడు 7 అండ్ 3 ఇన్సర్ట్ చేసినప్పుడు 10 అండ్ -11 ఇన్సర్ట్ చేసినప్పుడు -1 అవుతుంది అనమాట మన సమ్. దాన్ని మనం 6 యాడ్ చేసినప్పుడు 6 యొక్క వాల్యూ తగ్గుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను 6 నుంచే స్టార్ట్ చేస్తే బెటర్గా మన సబ్ అరే అని మీకు అని అందరికి అనిపిస్తుంది. సో ఎస్, మనం 6 నుంచి స్టార్ట్ అయితేనే బెటర్. బట్ మన కోడ్ని ఎలా రాయాలి అనేది మన ప్రాబ్లం అన్నమాట. సో అప్పుడు మన సమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ సమ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ కామర్స్ సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ. సో ఈ నెగటివ్ ఇక్కడ సమ్ నెగటివ్ అవడం వల్ల ఈ అరే వల్ల మన నెక్స్ట్ సమ్స్ యొక్క వాల్యూ కూడా తగ్గుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ మనకి అలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. కానీ ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటిది, ఇంకో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి నేను సమ్ స్టార్ట్ అవుతా. ఓకే, మరి నాకు ఇక్కడ వరకు పాజిటివ్, ఇక్కడ కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయని. కానీ -11 రాకపోయినా కూడా మనకి పాజిటివ్ సమ్మే ఉండే. సో ఈ టూ పాజిటివ్ సమ్ మధ్యలో నాకు ఏది గ్రేటర్ అని నాకెలా తెలుస్తుంది. సో దానికోసం అని మనం ఇంకో వేరియబుల్ యూజ్ చేద్దాం, ఎంసమ్ అని. ఏంటి, సో ఈ వేరియబుల్ ని మనం మన మాక్సిమం వాల్యూస్ యొక్క ట్రాక్ అంటే ఒక మాక్సిమం వాల్యూస్ ని ట్రాక్ చేయడానికి యూజ్ చేద్దాం. సో ఎంసమ్ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ ఎంసమ్ కామన్ సమ్. సో ఇది మన మాక్సిమం వాల్యూస్, ప్రీవియస్ మాక్సిమం వాల్యూస్ ని ట్రాక్ చేయడానికి యూజ్ చేయొచ్చు మనం. సో ఫైనల్ వచ్చేసి మనకి మన సబ్ అరే యొక్క మాక్సిమం నిజంగా మాక్సిమం అయి ఉంటే మనకి ఎంసమ్ లో రావాలి. సో లెట్స్ టెస్ట్ దిస్ అన్నమాట. మన ఫస్ట్ 3 టెస్ట్ కేసెస్ కి అయితే వర్క్ అవుతుంది. లెట్స్ సీ వెదర్ ఇట్ వర్క్స్ ఫర్ ద వర్స్ట్ కేస్ ఆర్ నాట్. సో గైస్, ఫైనలీ మన కడెన్స్ అల్గోరిథం వర్క్ అయింది. సో అది రన్ టైం చూద్దాం అనమాట ఇప్పుడు ఏంటిదని. సో కాంప్లెక్సిటీని అనలైజ్ చేద్దాం. సో O of n అనమాట. సో till now this is the most optimal approach. Yes, this is the end of the video for now. And మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.